ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ ఒక ఆదర్శమైన కుటుంబం గురించి వివరించాలని ఆశపడుచున్నాను. ఆదర్శవంతమైన కుటుంబము, ఆదర్శవంతమైన దంపతుల గురించి మీ అందరికీ పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అట్లాగే క్రీస్తులోనికి ఎదిగే కొద్దీ పరిపూర్ణుడుగా మారాలి. అంటే ప్రతి కుటుంబంలో లోటుపాట్లు ఉంటాయి. అయితే మనం దినదినము వాటిని సరి చేసుకుంటూ క్రీస్తులో పరిపూర్ణంగా ఎదగాలి. క్రీస్తులో పరిపూర్ణంగా ఎదగాలి. కాబట్టి దినదినము మన యొక్క కుటుంబాల్లో ఉంటున్న విషయాలను సరి చేసుకొని మనం ఏం చేయాలి? పరిపూర్ణమైన కుటుంబంగా పరిపక్వత చెందాలి. పరిపూర్ణమైన కుటుంబంగా పరిపక్వత చెందాలి. నిజంగా ఆదర్శ కుటుంబం అంటే ఏమిటి, ఆదర్శ కుటుంబం అంటే ఏమిటి అనే ప్రశ్న మనకు తలెత్తినప్పుడు వారందరూ సంఘంలో, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలబడే విధంగా ఉండాలి. మళ్ళా ఆదర్శం ఏంటంటే మళ్ళా ఆదర్శంగా నిలబడాలి, మాదిరిగా ఉండాలి. సంఘంలో, సమాజంలో చూడండి, ఆ కుటుంబం చూడండి ఎంత మాదిరిగా ఉంటుందో అని చెప్తూ ఉంటారు. అంటే భార్య భర్త ఇరువురు ఏక మనస్కులై ఉండాలి. భార్య భర్త ఇరువురు ఏక మనస్కులై ఉండాలి. ఏదైనా ఒక కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి భార్య భర్త ఇద్దరు కట్టుబడాలి. లేకుండా భార్య ఒక మార్గంలో, భర్త ఒక మార్గంలో ఉంటే ఆ కుటుంబాన్ని ఆదర్శ కుటుంబంగా తీసుకోలేదు, ఆదర్శ కుటుంబంగా ఇవ్వబడలేదు. అయితే బైబిల్లో ఒక చక్కటి కుటుంబం ఉంది. వారి పేర్లు కూడా ఎప్పుడు విడివిడిగా కనిపించవు. ఎక్కడ చూసినా బైబిల్లో వారి పేర్లు కలిపి కనిపిస్తాయి. ఆ కుటుంబం పేరు ఏంటంటే అకుల్లా ప్రిస్కిల్లా. మీరు బైబిల్లో వారి పేర్లు దాదాపుగా రెండు పేర్లు కలిసి కనిపిస్తాయి. విడివిడిగా కనిపించవు. స్త్రీ పేరు విడిగా కనిపించదు, పురుషుని పేరు విడిగా కనిపించదు. ఎందుకో దేవుడు వారికి ఇచ్చిన పద్ధతి చూడండి, ఇరువురి పేర్లు ఒకే చోట కలిసి కనిపిస్తాయి. చాలా మందికి ఎవరు పురుషుడు ఎవరు స్త్రీ కూడా అంటే బైబిల్ పట్ల అవగాహన ఉన్న వారికి ఏమో కనిపిస్తారు. అకుల్లా ప్రిస్కిల్లా అంటే అర్థం కదా. ఇక్కడ అకుల్లా అంటే పురుషుడు, ప్రిస్కిల్లా అంటే స్త్రీ. వీరిద్దరూ పక్కన పెట్టేసింది. జాగ్రత్త వాక్యం దానికంటే ప్రాముఖ్యంగా వాక్యం ఉన్నారు. ఎందుకంటే ఇంత వాక్యాన్ని చెప్పి దాని మీద ఎవరో వినరు, విడిచిపెడతాం. ఫస్ట్ మనం సరి చేసుకోవాలి. ఈ వాక్యం చెప్పడానికి నేను చాలా మొదలుపడినా. అంటే నా కుటుంబం ముందుగా వివాహమైంది కదా, నేను ఆదర్శ కుటుంబంగా ఉండాలి కదా. ముందు నేను ఆదర్శ కుటుంబంగా ఉండకుండా విచిత్రమైన కుటుంబాల్లాగా ఉండి భర్త గ్రూప్లో, భార్య గ్రూప్లో ఉండే చెప్పడానికి అర్హత లేదు. కాబట్టి కొత్త గొప్ప దేవుని పాదాల దగ్గర నేను మోకరించినప్పుడు ఈ వాక్యం చెప్పడానికి అర్హుడిగా భావించాను. అందుకే సంఘంగా మీతో చెబుతున్నాను ఈ మాటలు. ఈ అకుల్లా ప్రిస్కిల్లా గురించి చాలా లేఖనాలు మనం చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘంలో వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అను వారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ అకుల్లాకు ప్రిస్కిల్లాకు వందనాలు చెప్తున్నారు. మీరు వీరి ఇరువురు గురించి జాగ్రత్తగా బైబిల్లో పరిశీలిస్తే అకుల్లా అనే వ్యక్తి యూదుడు. ఆ అకుల్లా అనే పదానికి అర్థం ఏంటంటే పక్షిరాజు. అకుల్లా అనే పదానికి పక్షిరాజు. అలాగే ప్రిస్కిల్లా అనే పదానికి ఏంటంటే, ఈ ప్రిస్కిల్లా అనే పదము చాలా ధనవంతులు కుటుంబాల్లో కలిగిన పేరుని బైబిల్ పండితులు చెప్తారు. ఈ ప్రిస్కిల్లా అనే పేరే గౌరవప్రదమైనదంట. ఈ పేరు పెట్టుకోవడమే చాలా ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వారే ఈ ప్రిస్కిల్లా అనే పేరు పెట్టుకుంటారంట. గౌరవాన్ని చూపిస్తారు.
అందులో ఈ పేరు చాలా ప్రాచీనమైన పేరుగా చెప్పబడతారు. అట్లాగే వీరు ఇద్దరు వివాహమైన నాటి నుంచి నేటి వరకు, అంటే వారు జీవించినంత కాలము ఏం చేశారంటే యేసుక్రీస్తు శిష్యులాగా తరవబడుతూ వచ్చారు. అంటే ఒక ప్రదేశంలో, ఒక దేశంలో, ఒక పట్టణంలో స్థిరస్థాయిగా ఉండలేదు. అపోస్తలులు ఎలా చెదిరిపోయారో, ఒక ప్రాంతంలో ఉంటే క్రీస్తును వ్యతిరేకించేవారు ఎలా వారి వెంటబడి వారిని చెదరగొట్టారో, ఈ అకులా ప్రిస్కిలా వారు కూడా రోమ్ అనే ప్రాంతంలో జీవిస్తూ ఉంటే ఆ రోమ్ను పరిపాలిస్తున్న పాలకుడైన క్లితియో అనే రాజు యూదులను చెదరగొట్టేశాడు. వారు కొంతకాలం టర్కీ నుంచి ఉన్నారు, రోమ ప్రాంతంలో ఉన్నారు, ఎథెన్స్ ప్రాంతంలో ఉన్నారు, కొరింథీ ప్రాంతంలో ఉన్నారని బైబిల్లో వ్రాయబడి ఉంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వారి కుటుంబాన్ని, వారి యొక్క దాంపత్య జీవితాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేసిన వారు ఇద్దరు ఏనాడు విడిపోలేదు. వారిద్దరూ ఏనాడు విడిపోలేదు. దేవునిలో ఇద్దరు ఏక మనస్కులై ఉన్నారు. దేవునిలో ఇద్దరు ఏక మనస్కులై ఉన్నారు. వారు మరలా ఏం పని చేసేవారంటే డేరాలు కుట్టేవారు. వారు డేరాలు కుట్టేవారు. ఎక్కడ కనిపిస్తుంది? అపోస్తుల కార్యము 18వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. వారి యొక్క వృత్తి అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటుంది. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పని చేయించుండేను. ఈ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అపోస్తులైన పౌలు కూడా తనకు సమయం దొరికినప్పుడు, వీలు దొరికినప్పుడు తన పని తానే చేసుకునేవాడు. అపోస్తులైన పౌలు ఏం చేసేవాడంటే ఖాళీ సమయం దొరికినప్పుడు తను కూడా డేరాలు కుట్టేవాడు. అపోస్తులైన పౌలు కూడా ఖాళీ సమయంలో డేరాలు కుట్టేవాడు. ఎక్కడికి వెళ్ళి కుట్టాడంటే ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా అనే వారి దగ్గరికి వెళ్ళి డేరాలు కుట్టాడంట. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అకుల్లా ప్రిస్కిల్ అనే వారు ఈరోజు సంఘానికి, సమాజానికి, క్రైస్తవానికే ఆదర్శవంతులుగా నిలబడ్డారు. కొన్నిసార్లు మొదటి శతాబ్దంలో సంఘం మీద, క్రైస్తవుల మీద వ్యతిరేకులు చాలా మంది హింసిస్తుంటే వారు ఏం చేశారంటే వారి ఇంట్లోనే ప్రార్థన పెట్టారంట. సంఘాలుగా ఉంటే ఆనాటి మొదటి శతాబ్దంలో సంఘాలను చెదిరికొట్టబడుతున్నారు. మీరు ఇదే అపోస్తుల కార్యం 8వ అధ్యాయము అక్కడ ఉంటుంది, 5వ వచనం అనుకుంటా. అప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి, అంటే ఇప్పుడు పౌలుగా పిలువబడుతున్నాడు, అప్పుడు సౌలు అనే వ్యక్తి రక్షణ పొందలేదు, దేవుని ఔన్నత్యం తెలియదు. అప్పుడు ఏం చేశాడంటే ఇదే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇదే ఇంటింటా కూడుకున్న వారిని ఈడ్చుకొని వచ్చాడంట. అక్కడ చూడండి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. 8వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఈ అపోస్తుల కార్యములు 8వ వచనం 3వ వచనంలో ఇదే సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘంలో, సమాజంలో, ప్రార్థన మందిరాలలో, ఆ రోజుల్లో దేవాలయాల్లో, సమాజ మందిరాల్లో కూడుకునే వారిని హింసిస్తుంటే ఈ అకులా ప్రిస్కిలా వారు చేసేవారంటే వారి ఇంట్లోనే మందిరాలుగా పిలువబడే విధంగా కూడుకునేవారు. అందుకే అపోస్తుల కార్యాలలో ఉంటారు కదా, ఇంటింటలో రొట్టె మిలుచుట అనే పదం కూడా ఉంటుంది. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఈ బహిరంగంగా కూడుకుంటే అనేకులు క్రీస్తు వ్యతిరేకులు సంఘాలను పాడు చేస్తుంటే ఇంటింటను రహస్యంగా కూడుకొని ప్రార్థన చేసేవారు. నేడు కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా సంఘాలలో హింస ప్రారంభమైంది. ఎక్కడ ప్రార్థన సంఘాలు కనిపిస్తున్నాయనుకో, ప్రార్థన దేవాలయాలు కనిపిస్తున్నాయనుకో. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు ప్రాంతంలో అనుకుంటా రోడ్డుకు అడ్డంగా ఉందని నోటీస్ ఇచ్చి అకస్మాత్తుగా మొత్తం చర్చినంతా నేలమట్టం చేసేసినారు. నేలమట్టం చేసిన తర్వాత ఆ సంఘ కాబట్టి ధైర్యంగా అక్కడ ఉన్న విశ్వాసులు చాలా మంది స్త్రీలు వెళ్ళి అక్కడ నేలమట్టం పూర్తిగా రోడ్డు బాగా సమపాలు చేసేసారు. ఇక్కడ ఏ గోడలు లేకుండా ఆ బోర్డు కూడా నేలమట్టం చేసేస్తే అక్కడ విశ్వాసులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆనాటి నుండి నేటి వరకు కూడా
సంఘం పట్ల సమాజానికి వ్యతిరేకత ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సత్యంగా న్యాయంగా ప్రవర్తించాలన్నా జీవించాలన్నా కష్టాలు ఎక్కువ. అన్యాయంగా జీవించాలంటే వాడు పొద్దులు లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకరు నెత్తి మీద చేయబెడతాడు, తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు. వాని పనే అది, వాని పనే. ఇప్పుడు మనం ఒక దగ్గర అప్పు చేశాను, వారికి తిరిగి కట్టాలంటే నా దగ్గర డబ్బు లేదు. వారు ఫోన్ చేస్తుంటే ఎన్నిసార్లు చెప్పుకోవాలి అంటే, దీనికి ఓర్పు అవసరం, సహనం అవసరము, చాలా నిజాయితీ కూడా అవసరము. ఎందుకంటే వారు ఫోన్ చేసిన ప్రతిసారి లేదన్నా తర్వాత కడతామన్నా చూసుకుంటా ఉన్నా అంటే దీనికి ఓర్పు సహనం చాలా అవసరం. ఈ ఓర్పు సహనం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు కడతాం కడతలే భయం నీదే సొమ్మైనట్టు మాట్లాడుతున్నావు అని వ్యతిరేక దిశలో వారి మీద దాడి చేస్తారు. బుద్ధులు చూడు ఒప్పుకో, ఏం పని అన్నాడు, పొద్దులు ఇస్తాడు, పొద్దులు శిక్షాలు చేస్తాడు, రాత్రి ఇస్తాడు, రాత్రి అంటాడు. నువ్వు ఈ రూట్లో వస్తే వాడు ఆ రూట్లో పోతాడు. అంటే న్యాయంగా బతకాలంటే ఓర్చుకోవాలి, ఓర్పు అవసరం. ఎంత మనసు నల్లగొట్టుకోవాలి, ఇవ్వాలంటే డబ్బు లేదు కానీ చెప్పుకునే ఓర్పు కావాలి, సహనం కావాలి, నేర్పు కావాలి. తప్పించుకొని తిరగాలంటే నీ ముందర ఇప్పుడే ఇంటికాడికి వస్తాం అన్నాడు, ఈయన ఇంటికాడ ఉన్నాడు, జరుగుతాయి కదా. అంటే న్యాయంగా బతకాలంటే చాలా కష్టం, అన్యాయంగా బతకాలంటే చాలా సింపుల్. ఇలాగే అకుల్లా ప్రిస్కిల్లా వారి యొక్క కుటుంబంలో కూడుకుంటూ ఉంటే చెదరగొట్టు ఇంట్లో ఉన్న వారిని, స్త్రీలను పురుషులను ఈడ్చుకొని వెళ్ళారట. ఎవరు? మహానుభావుడు. ఆ మహానుభావుడే మళ్ళా వస్తే ఈ 18వ వచనంలో వారితో కలిసి కూర్చోబెట్టుకొని డేరాలు పుట్టిస్తున్నారు. చూడండి, అందుకే బైబిల్ ఏమంటారంటే శత్రువులను ప్రేమించాలి, శత్రువుల కోసం ప్రార్థించాలి, శత్రువులకు నీ ఇంట భోజనం సిద్ధపాటు చేయాలి. బైబిల్ ఇదే చెప్పింది. ఇంకా నువ్వు ఎత్తుకు పై ఎత్తి వేయడానికి వీలే లేదు. బైబిల్ అది ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవులు మోసపోయినా పర్వాలేదు కానీ మోసం మాత్రం చేయగలరు. మీరు మోసపోయినా పర్వాలేదు, ఎందుకంటే దేవుడికి తెలుసు అన్ని, కానీ మీరు మాత్రం మోసం చేయొద్దు. మీరు మోసపోండి, మీరు కరిగిపోండి, మీరు నష్టపోయినా పర్వాలేదు, ఇతరులు మాత్రం నష్టపరచవద్దు. మీరు సరైన మార్గంలో ఉండి నష్టపోతే దేవుడు మీ ప్రార్థన వింటాడు. అందులో న్యాయం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే అధికంగా డబ్బు సంపాదించాలని అనేక రకాలుగా పెట్టుబడి పెడతాము. నష్టపోయిన తర్వాత దిగాలుగా దేవుడి దగ్గర వచ్చి పెట్టుకుంటాం. అది కరెక్ట్ విధానం కాదు, అది దేవుడికి సంబంధం లేదు. నీ నాలెడ్జ్ కోసం నువ్వు ఇష్టానుసారంగా తిరిగి డబ్బులు పోగొట్టుకుని దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? ఈ అకుల్లా ప్రిస్కిల్లా వారు ఏం చేశారంటే, ఇంట్లో ఉన్న సంఘాన్ని చెదరగొట్టినా కూడా అదే వ్యక్తి మార్పు చెంది వారి ఇంటికి వస్తే వారి ఇంట్లో చేర్చుకున్నారు. వారి పని చేయడానికి కూడా పని ఇచ్చారన్న, పని చేసుకోవడానికి కూడా మేము కూడా డేరాలు కొట్టుకుంటాం, నువ్వు కూడా కొట్టుకోవాలి. చూడండి ఎంత సాహిత్యాన్ని కనపరిచారు. గొప్ప కుటుంబం. ఈ ప్రిస్కిల్లా అనే పదము గురించి అధ్యయనం చేస్తే, ఈ ప్రిస్కిల్లా అనే పదం చాలా ప్రాచీనమైన పదము, చాలా గౌరవప్రదమైన పదము. ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వారే ఆ పేరు పెట్టుకునేవారంట ఆ రోజుల్లో. అట్లాంటి ఆమె దేవుని కోసం, సంఘం కోసం, క్రైస్తవుల కోసం తన ఇంటినే దేవుని మందిరంగా, సంఘముగా మార్చేసింది. మార్చడమే కాదు, ఇంకొక అడుగు ముందుకేసి అదే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం ముందుకెళ్తే అక్కడ ఏం రాయబడిందంటే, వారి ఇంటినే బైబిల్ కళాశాలగా మార్చేశారంట. బైబిల్ కళాశాల. అక్కడికి ఒక సేవకుడు వస్తే వారిని ఇంట చేర్చుకొని తనకున్న ప్రాత నిబంధన జ్ఞానాన్ని ఎంత చెప్తుంటే దానికి ఇంకా సరైన జ్ఞానాన్ని జోడించి ఇంకా దేవుల్లో బలంగా వాడబడడానికి తర్ఫీదుని ఇచ్చారంట. 18వ అధ్యాయం చూడండి, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం చూడండి, ఆ మాటలు కూడా ఉంటాయి. 24వ వచనం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును
లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండిను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడ ఆరంభించును. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విషదపరిచి, చూడండి అతడు బలంగా వాడబడుతున్నాడు. అయితే యోహానిచ్చే బాప్తిసం గురించి తెలుసుకొని ఆగిపోయాడు. అయ్యా అలా కాదు, యేసుక్రీస్తు వారిని కూడా నువ్వు తెలుసుకోవాలని మరీ తీవ్రంగా దేవుని వాక్యం పట్ల, సత్యం పట్ల ఆసక్తి కలిగి వారికి పరిశీలించారంట వారి కుటుంబంలో. ఎంత ధన్యత అండి! ఈరోజు దైవ సేవకులు వస్తే మన కుటుంబాన్ని మనం ఎట్లా ఆతిథ్యాన్ని ఇస్తున్నాము, ఎట్లా దైవ సేవకులను సువార్తను స్వీకరిస్తున్నాము. ఒక కరపత్రం మన దగ్గరికి వస్తే ఆ కరపత్రం వెనుక ఎన్నో ప్రయాసం ఉంటుంది, ఎంతో ప్రయాసం ఉంటుంది. ఎంతో మంది దానికోసం ప్రార్థించుంటారు. ఒక కరపత్రం నీ దగ్గరికి రావాలంటే కొందరు చేతులించి సొమ్ము చేయాలి. ఆ సొమ్ము అంతా వరకు కలెక్ట్ చేసి ముద్రణ యంత్రాంగం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నీకు నచ్చే విధంగా, అంటే దేవుడు నిన్ను ప్రేరేపించే విధంగా, ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా రాసే విధంగా కరపత్రం రాయాలి. రాయడమే కాదు, ముద్రించాలి. ముద్రించిన కరపత్రం ఇంటి దగ్గరికి రావాలంటే అనేక సేవకులు వెళ్ళి వాటిని కలెక్ట్ చేసుకుని నీ దగ్గరికి వస్తుంటే నువ్వు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటావు? కరపత్రానికి చాలా విలువ ఉంది. కానీ నేటి సమాజంలో కరపత్రకు విలువ లేకుండా పోయింది. క్రైస్తవులు చూస్తారు, పడేస్తున్నారు. అంశం గురించి తెలుసుకుంటే చదివితే మంచిది కదా. దేవుడు ఏదో రకంగా నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఆ రోజు బైబిల్ చదివావో లేదో, నీ కరపత్రం రూపంలో దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడేమో. ఏదైనా నీకు అపాయం వస్తుందేమో, ఏదైనా నువ్వు చేయాలని తప్పు చేస్తున్నావేమో, పాపంలో పడబోతున్నావేమో, దేవుడు అప్పుడే నీతో మాట్లాడాలనుకుంటున్నాడేమో. చాలా కరపత్రాల వెనుక దాగి ఉన్న మిస్టర్ ఏంటంటే, కొందరు మరణించాలని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి కూడా ఆ కరపత్రం ద్వారా తిరిగి దేవుళ్ళలో జీవితాన్ని పొందుకున్న వారు అనేకులు ఉన్నారు. కరపత్రాన్ని చదివి చనిపోయే వాళ్ళు కూడా ఆ కరపత్రం చదివి తిరిగి ఇంటికి వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎందుకంటే అందులో జీవం ఉన్నది. దేవుని వాక్యమే జీవమై ఉన్నది. ఆ వాక్యం వారితో మాట్లాడుతుంది. ఆ వాక్యం వారితో అన్నిలోకి ఏమనిపిస్తుంది అంటే చిన్నది పేపరే, కానీ అందులో ఉన్న వాక్యం పవర్ఫుల్, అందులో జీవం ఉన్నది. అది చిట్టు కాగితంలో వాళ్ళు పడేస్తారు, కానీ అందులో ఉన్న వాక్యం నీతో మాట్లాడుతుంది. బైబిల్ చదవాలంటే చాలా దమ్ము ఉండాలి. బైబిల్ చదువుతుంటే నీలో ఉన్న లోపాన్ని ఎందుకు చూపిస్తారు? బైబిల్ చదువుతున్నప్పుడు ఇదిగో నీలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ విధంగా ఉండాలి కదా అని మాట్లాడతారు. వెంటనే నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు గమనిస్తున్నారు లేదో, గతంలో రేడియో మెసేజ్లు ఎవరు ఇచ్చేవారు? ఆర్కే మూర్తి గారు ప్రారంభంలో బైబిల్లో ఉన్న తప్పులు వెతకాలని ప్రయత్నం చేశాడు. అంతే కదా, తప్పులను వెతకాలని ప్రయత్నం చేశాడు. ఆ బైబిల్ చదువుతుంటే అందులో ఆ వాక్యం ఏం చేస్తుందంటే తనలో ఉన్న తప్పులను ఎత్తి చూపించింది. అప్పుడే ఆర్కే మూర్తి గారు క్రైస్తవాన్ని, ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా నువ్వు క్రైస్తవంలోకి పోతున్నావు, అదేదో మనలో లోపాలు చెప్పి సరి చేస్తామంటే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే లోపాలు నేను సరి చేస్తే ఎట్లా బా, దేవుడే సరి చేయాలి కదా, నేను సరి చేసే మతం నాకెందుకు అన్నాడు. ఇది రికార్డ్. ఆయన తప్పులు చూపించాలని బైబిల్ చదివినాడు. కానీ బైబిల్ చదువుతుంటే అతని తప్పులు కనిపించి దాన్ని మార్చుకొని క్రీస్తు మార్గంలో నడవడానికి ప్రయత్నం చేశాడు. వారి మత పెద్దలంతా వచ్చి, అయ్యా ఏదో నువ్వు కాస్త జ్ఞానం కలిగిన వాడివి, మనలో తప్పులుంటే సరి చేస్తే మనం ముందుకెళ్దాం అంటే ఆయన అన్నాడు, నేను సరి చేసే మతం ఎందుకు నాకు, నన్ను సరి చేసే దేవుడు కావాలి నాకు, నేను సరి చేసే మతం నాకు వద్దు, నన్ను సరి చేసే దేవుడు. బైబిల్లో ఉన్న శక్తి అలాంటిది. చాలా మందికి ఇది ఒక నల్లట పుస్తకం లాగా కనిపిస్తుంది. చాలా మంది మతం కూడా దీన్ని కాల్ చేస్తే ఏదో వాళ్ళకు
కుతూహలం పట్టలేక కాల్ చేస్తున్నారు. కాల్ చేస్తే ఏమొస్తుంది? కాల్ చేస్తే ఏం రాదు. ఇందులో జీవం ఉన్నది. ఎవడైతే ఈ బైబిల్ తెరిచి చదువుతాడో ఆ జీవం వారితో మాట్లాడదు. ఆ జీవం వారితో మాట్లాడతారు. ఇది నువ్వు చదవనంత వరకు ఒక మెటీరియల్ లాగానే, ఒక వస్తువు లాగానే కనిపిస్తారు. నువ్వు ఎప్పుడైతే దీన్ని తెరిచి చదువుతావో ఇందులో జీవం ఉన్నది. ఆ జీవం నీతో మాట్లాడతారు. ఆ జీవం నీతో మాట్లాడతారు. కొన్ని ప్రశ్నలు నీకు సంధిస్తారు. మీరు ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మీతో మాట్లాడినట్టు అనిపించలేదా? అనిపించలేదా? అనిపిస్తారు. బైబిల్ కంటే కొన్ని ఒక విధంగా చెప్పాలంటే కొందరు ప్రసంగిస్తుంటే మనకేం చేయాలంటే రోమాలు నిక్కబుచ్చుకుంటారు. కొందరు ప్రసంగిస్తుంటే రోమాలంతా నిక్కబుచ్చుకుంటారు. నిజంగా ఈ రోజు నుంచి ఇట్లా ఉండలేవా, ఏమైపోయినా పర్వాలేదు, ఇంకా ఇప్పటి నుంచి ఇట్లాగే ఉంటా, నా ఇల్లు పైన పర్వాలేదు, ఎంత పైన పర్వాలేదు, నేను ఇట్లే ఉంటా అనిపిస్తారు కొందరు ప్రసంగాలు వింటే. కాసేపు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నార్మలే. అది ఎక్కువసేపు మనలో పనిచేయదు. దేవుని ఆత్మలో ఆసక్తిలో మనం ఉంటే అది మనం పనిచేస్తూనే ఉంటుంది. ఆ విధంగా దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు ఇలాంటి కుటుంబాల గురించి మనం చదివినామనుకోండి, మనకు కూడా ఎందుకు మన కుటుంబంలో కూడా ఈరోజు మీకు తెలుసో తెలియదో చాలా కుటుంబాల్లో భార్యకు భర్తకు మాటలు లేవు. కుటుంబాలుగా ఇద్దరు భార్య భర్త ఒక ఇంట్లో ఉన్నారు కానీ ఇద్దరు కలిసి కాపురం చేయడం లేదు. కుటుంబాలు చాలా చక్కగా కుయుక్తితో ఆనాడు హవ్వను మోసపరిచిన సాతాను నేడు కుటుంబాల్లో ఎక్కువగా భర్త నుంచి భార్యను, భార్య నుంచి భర్తను వేరు చేసి వారి ఇద్దరి మధ్య సైతాను మరొకరిని ఉంచుతుంది. భర్తకు భార్య కంటే బయటున్న వారు ఎక్కువగా ఇష్టపడేలాగా ప్రయత్నం చేస్తారు. తన భార్య కంటే ఇంకొక అమ్మాయి, ఇంకొక ప్రేయసి, ఇంకొక స్త్రీ పట్ల వ్యామోహం అయ్యి ఇక్కడ భార్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొందరు భార్యలు వేరొకరితో సాంగత్యాన్ని పెట్టుకొని పురుషుని ఎడబాపుతున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండైరెక్ట్ గా దేవుని చిత్తానికి ఆటంకం కలుగుతుంది. దేవుని చిత్తానికి ఉదయకాలంలో విన్నాం కదా, కుటుంబం అనే వ్యవస్థ ఇక్కడే ఉంది, భార్య భర్తలుగా ఇక్కడే ఉంది, అక్కడ లేదు. అంటే ఇక్కడ ఉందంటే దానికి పవిత్ర బంధమే కదా. మనం వివాహం చేసుకున్నప్పుడు చాలా చక్కగా పదాలు పలుకుంటాం, చిలిపి మాటలతో, వేదికలను, కలిమికలను, ఆరోగ్యమందును, నష్టమందును. సార్ ప్రభాకర్ సార్, అందరిలో మీరు కూడా పలకాలి. ఎంత చక్కగా పలుకుతాం. ఏక శరీరులుగా, ఉభయులుగా ఉన్నవారు, ఇద్దరుగా ఉన్నవారు ఏక శరీరులుగా క్రీస్తు వివాహం అనే పవిత్ర బంధం ద్వారా ఒక్కటి చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే అది ఏకత్వం లాగా, ఏక మనసులాగా కనిపిస్తారు. అలా కాకుండా ఒకరిది ఒక నిర్ణయం, ఇంకొకరిది ఒక నిర్ణయం ఉంటే ఆ ఉభయులుగానే ఉంటారు, ఏక శరీరులు కానే కాదు. ఇంకా ఈ మధ్య బైబిల్కు వ్యతిరేకమైనవి జరుగుతున్న ఏంటంటే వివాహం అయిన తర్వాత తల్లిదండ్రిని విడిచిపెట్టాలి. ఇది బైబిలే చెప్పింది. తల్లిదండ్రిని విడిచిపెట్టాలి. అంటే ఎట్లా విడిచిపెట్టాలంటే భార్యతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. ఈ మాట చెప్తుంటే అమ్మ కోపం వస్తుంది ఎక్కువ. నేను పిల్లల నుంచి కన్నీ పెంచి పోషించి సాకి సందరిస్తే నిన్న కాక మొన్న వచ్చింది ఆమె, ఎప్పుడైనా నన్ను ఆసుపత్రికి ఎట్లా తీసుకుపోయినావా, దగ్గరలో ఎంత బాగా తీసుకుపోతున్నావు బా అంటే అనే తల్లిదండ్రులు కూడా నేటి సమాజంలో ఉన్నారు. వారిద్దరూ కలిసి ఉంటే ఇంకా ఆనందపడాలి. కొన్ని కుటుంబాలు అట్లా లేరు. అంటే తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇంకా కోసి రంపాన పెడతాంటారు. ఆమె ఏం చేసినా కూడా తప్పే, మంచి చేసినా కూడా తప్పే. దేవుని ఇష్టం ఏంటంటే కుటుంబము ఏకంగా ఉండాలి. ఈ అకుల ప్రిస్కిల అనేవారు ఎప్పుడు పనిలోను, పరిచర్యలోను, ఆత్మీయతలోను అన్నిట్లో ఏక మనస్కులై ఉన్నారు. వారికి ఎప్పుడు విడిపోలేదు. చివరి వరకు వారి జీవితం సాక్షులయ్యారు వారు. అయినా దేవుళ్ళలో నుంచి వారు విడిపోలేదు.
మా కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండాలి. ఇద్దరు కలిసి ఉంటే ఇంట్లో కారం భోజనం కూడా తృప్తిగా తినవచ్చు. ఇద్దరు కలిసి లేదనుకోండి, ఆ ఇంట్లో బిర్యానీ ఇచ్చినా కూడా లోపమే, తృప్తిగా తినలేరు వాళ్ళు. ఇద్దరు చక్కగా దేవుని ఎదుట మోకరించి, మేమైతే నేటికి కూడా అంటే అతిశయంగా చెప్పలేదు కానీ ఆదర్శంగా ఉండాలని చెప్తున్నా, ఇద్దరు ఒక ప్లేట్లోనే అనందిద్దాం. నేటికి కూడా నేను బయటికి వెళ్ళి పరిచర్య కోసం కానీ ఎక్కడైనా వెళ్తే కినా నేను వచ్చిన వరకు ఆమె ఎక్కడనే ఆగుతారు. నేను వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే భార్య భర్త కలిసి ఉండాలి. భార్య భర్త వీరి ఇద్దరి మధ్య ఎవరైనా మూడో వ్యక్తి, అది తల్లైనా కావచ్చు, తండ్రైనా కావచ్చు, స్నేహితుడైనా కావచ్చు, ప్రేయసైనా కావచ్చు, ప్రియులైనా కావచ్చు, ఎవరు ఉండకూడదు. ఇద్దరి మధ్య ఎవరు ఉండకూడదు, దేవుని వాక్యమే ఉండాలి. ఇద్దరి మధ్య దేవుని వాక్యమే ఉండాలి. ఇద్దరి మధ్య ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయ్యారనుకోండి, ఆ కుటుంబం ఎక్కువ రోజులు నిలబడదు. ఎక్కువ రోజులు సామెత గ్రంథంలో ఉంటారు కదా, 14 వచ్చినప్పుడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటారు. 3 రోజులు ఏం చేస్తుంది, తన ఇంటిని తానే ఊరు పెడతారంట. అంటే మనం చిన్నప్పుడు చదువుకునే పాఠాల్లో ఉంటాయి, ఒక తెలుగు తక్కువ కట్లు కొట్టే వ్యక్తి చేస్తాడంటే తనున్న కొమ్మనే తన కొడతాడు. తనున్న కొమ్మనే అట్లాగే ఆ 3 రోజులు చేసే పని తన ఇంట్లో ఉంది. ఆ ఇంటిని రోజు ఒక ఇటుకే, రోజు ఒక రాయి పెరిగేస్తుందంట. ఎందుకు? అది కూలిపోవాలని. ఆ కూలిపోయేటప్పుడు ఈమె కూడా కూలిపోతుంది కదా. ఆ జ్ఞానం లేదు. నా వంశం నా కుటుంబం పడిపోతే నేను కూడా పడిపోతా కదా. కొందరు స్త్రీలు చేస్తారంటే భర్త తప్పులు వెంటనే వెతికి చూపేవారిగా ఉంటారు. కానీ కొందరు స్త్రీలు చేస్తారంటే నా భర్తకు చెడ్డ పేరు వస్తే నా కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది కదా అని వాళ్ళు ప్రయాసపడతారు. భర్తను వెనుకేసుకొని వస్తారు. ఒకవేళ పొరపాటు జరిగినా కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? కుటుంబం అంటే ఒకరు కాదు, కుటుంబం అంటే ఇద్దరు. కుటుంబం అంటే ఇద్దరు విడదీయరాని బంధం. తెలుగులో సామెతలు ఉంటాయి కదా, కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉండాలి. కలిసి ఉంటే ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎదుర్కోవచ్చు. ఈ మధ్య వివాహమైన కొన్ని రోజులకే చీటికి మాటికి అత్తమామలు ఫోన్ చేస్తుంటారు. ఎట్లా చూసుకుంటున్నాడు మేము, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నువ్వు ఒక కుటుంబానికి ఇచ్చేసిన తర్వాత పూర్తిగా వారికి స్వేచ్ఛ అప్పగించాలి. మంచైనా చెడైనా అప్పగించాలి. దేవుడు అదే చెప్తున్నాడు. భర్త తన యొక్క భార్యను అత్తుకోవాలంట. కుటుంబాన్ని విడిచే ప్రతి చిన్నదానికి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ మధ్యలో అత్తైనా మామైనా అమ్మాయినా నాయనైనా ఎవరైనా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ప్రయత్నం చేశారనుకోండి, ఆ కుటుంబం ఎక్కువ రోజులు నిలబడదు. స్త్రీకి భర్త దగ్గర ఉంటేనే గౌరవం, పుట్టింటి దగ్గర ఉంటే గౌరవము. అట్లాగని స్త్రీ ఏం అతీతమైన వ్యక్తి కాదు, పురుషుడేం అతీతమైన వ్యక్తి కాదు. పురుషుడు కూడా స్త్రీ పట్ల సరి చేసుకోవాలి, స్త్రీ కూడా పురుషుని పట్ల. ఇద్దరికి నొక్కి చెప్పినాడు, ఇద్దరికి పౌలు ఒక ముట్టిగా చేసినాడు. నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్పి విడిచిపెట్టకుండా భర్త దగ్గరికి వచ్చినాడు. భర్తకి ఇట్లా చెప్పినాడు. మళ్ళా భార్య దగ్గరికి వచ్చినాడు, భార్య కూడా అట్లా చెప్పినాడు. ఇద్దరి అనుమతితోనే వారిద్దరు ఎడవాయాలి. కొన్ని రోజులు అత్తగారింటికి వెళ్ళినప్పుడు కూడా భర్త సమ్మతితోనే వెళ్ళాలి. వారి ఇద్దరు ఎడబాపు కూడా అనుమతితోనే ఉండాలి. లేకుంటే సాతాను మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. సాతాను మధ్యలో ఈరోజు చాలా విషయాలు మీరు గమనిస్తే, అంటే క్రైస్తవ కుటుంబాల గురించి కాదు, సమాజంలో ఏం జరుగుతుందంటే కొత్తగా వివాహమైన వారు దంపతులు గర్భవతి అయితేనే అత్తగారింటికి వెళ్తారు ప్రసవానికి. ఆ లోపు వచ్చేసరికి ఇతడేమో ఇంకొక సెటప్ మెయింటైన్ చేస్తుంటాడు. వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు, సాతాను ప్రవేశించున్నాడు. అది దేవుని చిత్తము కాదు. కుటుంబానికి చాలా ప్రత్యేకత ఉంది, న్యాయబద్ధంగా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. అన్నగారు కూడా ఒక స్టోరీ చెప్పింటే విన్నాను, అంటే యథార్థమైన సంఘటన. తండ్రి ఏం చేశాడంటే, కొడుకును, ధనవంతుడైన తండ్రి తన యొక్క ఆస్తిని కుమారునికి అప్పగించాలంటే నీకు తెలివిందో లేదో ఒక పరీక్ష పెడతానని పరీక్ష పెట్టాడంట. నువ్వు ఒక 10 రూపాయలు సంపాదించుకున్నాను పెడితే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి రోజు 10 రూపాయలు తీసుకొని ఇద్దాం ఈరోజు కూలి
ఈరోజు కూలీలు ఇచ్చేవాడంట. తండ్రి ఆ 10 రూపాయలు రోజు పక్కన పడేసేవాడంట, చెత్తలో పడేసేవాడంట. వానికి ఆలోచన రాలే. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర అడిగితే నా దగ్గర డబ్బులు లేవని, అందరి స్నేహితులు బంధువులు ఎవరు అడిగితే నా దగ్గర డబ్బులు లేవు. ఒకరోజు ఒళ్ళొంచి ఒళ్ళంతా దూరమై పనిచేసి 2 రూపాయల బాక్స్ తీసుకొస్తాడంట. తీసుకొస్తే ఆ డబ్బును కూడా మునుపటి వలె ఆ తండ్రి చేస్తాడు చెత్తపుట్టులో. అప్పుడు తండ్రి మీదకి ఫైర్ అయ్యి గొడవ పడతాడంట. ఏంటి, నేను ఇంత కష్టపడి ఒళ్ళొంచి పనిచేస్తే, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే నువ్వేంటి అట్లా చెత్తపుట్టులు వేసినావు? నీకు విలువ తెలుసా? డబ్బు విలువ అంటాడు. అరే డబ్బు విలువ నువ్వు తెలుసుకోవాలి కదా, నేను ప్రయాసపడలేదు. తండ్రికి చెప్తున్నాడు, నీకు డబ్బు విలువ తెలుసా? ఉదయం నుంచి కష్టపడి ఇంతసేపు పనిచేసి నేను డబ్బు తీసుకొచ్చే డబ్బు నువ్వు పడేస్తున్నావు అంటే ఇన్ని రోజులు నువ్వు కష్టపడలేదు కాబట్టి ఆ 10 రూపాయల విలువ నీకు. ఇప్పుడు 10 రూపాయల కంటే 2 రూపాయలకి విలువ ఇస్తున్నావు. ఎందుకు? అది అతని కష్టార్జితం. ఒళ్ళొంచి పనిచేసినాడు కాబట్టి ఆ డబ్బుకు విలువ ఉంది. ఇతరులు ఇచ్చే డబ్బుకు విలువ లేదు. కుటుంబంలో కూడా ఇరువురు ఒకరినొకరికి సహకారిలా ఉండాలి. భర్త బయటికి వెళ్ళి పనిచేస్తే భార్య కూడా గృహంలో ఉండి పని చేయాలి, లేదా తనకు వీలైనంత పని కూడా చేసి భర్తకు సపోర్ట్ గా నిలబడాలి. ఒకవేళ నీ దగ్గర ఏ వృత్తి బయటికి వెళ్ళి పనిచేసే స్థితిలో నువ్వు లేకపోతే భర్త తెచ్చిన డబ్బునే నువ్వు ఆదా చేయాలి. నీ ఇష్టాలు కూడా భర్త దగ్గర ఉన్న స్తోమతని బట్టే మార్చుకోవాలి. భర్త దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు ముందాగా షికారుకి వెళ్దాము, ఇంకా మనం హోటల్కి వెళ్దాము, పార్కుకి వెళ్దామనే ప్రయత్నం కూడా చేయవద్దు. భర్త దగ్గర ఉన్న సంపాదన బట్టి, స్తోమతని బట్టి కూడా అనిగి మనకి నేర్చుకోవాలి. సామెతల గ్రంథం అంతా అదే చెప్తుంది. 31వ అధ్యాయంలో అంతా గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, దొరకదంట. ఈ రోజుల్లో ఇంకా చాలా కష్టం. ఈ రోజుల్లో దేవుడి చిత్తంలో పెరుగుతున్న కన్యకలు ఎవరైనా ఉన్నారంటే బాగా అరుదు. ఇప్పుడు బైబిల్ ఏమో అప్పుడే చెప్పింది. బైబిల్ ఏమో చూడండి ఎంత డిఫరెంట్. ఈ బైబిల్ ఏం చెప్తారంటే నిన్న నేడు నిరంతరము జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది. కొన్ని పుస్తకాలు చదివితే ఎట్లా ఉంటాడు, హిస్టరీ ఉంటుంది. అంటే పలాని సంవత్సరంలో పలాని రాజు పరిపాలించాడు, ఆయన ఎట్లా చేశాడు అంతే. అదే ఇప్పటికి ఉపయోగపడదు. ఆ చరిత్ర ఇప్పటికి ఉపయోగపడదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా రాబోయే రోజులకేం ఉపయోగపడదు. కొన్ని రాబోయే రోజులు జరిగినవి కూడా ఇప్పటికి ఉపయోగపడవు. కానీ బైబిల్ జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ 3 ప్రశ్నలను సంధిస్తుంది మాకు. 3 ప్రశ్నలు చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. ఈ రోజులైతే నేను ఎట్లన్నాపా, మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరకాలంటే చాలా కష్టం. గుణం చాలా కష్టం. అక్కడ ఏం చెప్తాడంటే సౌమ మహారాజు కూడా చాలా చక్కగా వర్ణిస్తాడు. అందము మోసకరం. చూడండి ఒకసారి చూద్దాం. అది కూడా సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. చూడండి. ఇంతవరకు చెప్పిన మాటలన్నీ కుటుంబ పరిపాలన గురించి, గృహ నిర్వాహకం గురించి, అంటే గృహంలో ఎలా నడుచుకోవాలో ఈ వచనాలన్నీ అవి చెప్తారు. నీ భర్త బయటికి వెళ్ళినప్పుడు నువ్వు భయం కలిగి ఇంట్లో ఉండాలి. అంటే ఇంట్లో ఉండి సోమరిగా ఉండాలని కాదు, ఇంట్లో ఉండి కూడా పని చేయాలి. ఇంట్లో ఉండి కూడా చూడండి 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు, అంటే ఇది ముత్యము కంటే శ్రేష్టమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతని మేలు చేయును గాని కీడేమి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో చాలా మంది భర్తను చెప్పి క్యారీ బ్యాగ్స్ లో గిఫ్ట్ పెట్టేసేస్తున్నారు.
భర్తను చంపి డోర్ డెలివరీ చూడు, భర్తను అదేమో చికెన్ మటన్ అనుకున్నారేమో, కోడి గొర్రె అనుకున్నారేమో, భర్తను చంపి వారికి ఆ మనస్సు ఎలా కలిగిందో అర్థం కావడం లేదు. భర్తను భార్య చంపినా, భార్యను భర్త చంపినా కూడా తప్పే. అసలు అసలు చంపడమే తప్పు, అలాంటి ఆలోచన తప్పు. ఈ కొత్త నిబంధన ఏంటంటే నీ హృదయంలో అలాంటి ఆలోచన రావడమే తప్పు, ముందు నువ్వు చేస్తే కాదు. అందుకే నువ్వు మోహపు చూపుతో చూసినప్పుడే తప్పు అని చెప్తుంది. మరే కన్నా చెప్పలేదు ఇట్లా. పాపం చేస్తే తప్పు అని చెప్తాయి ఏమైనా కూడా, కానీ పాపము చేయకుండానే నీ మనసులో, నీ అంతరంగంలో ఊహ కూడా పాపానికి ప్రేరేపితమై చేస్తాను. మీరు గమనించాలి, మనం వేటినైతే చూస్తామో వాటి గురించే ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఈరోజు సమాజం చెడిపోవడానికి కారణం కొంతవరకు ఈ యొక్క సోషల్ మీడియా, కొంతవరకు సినిమాలు, కొంతవరకు చుట్టూ జరుగుతున్న పరిస్థితులు కారణం. అక్రమంగా ఎదగాలి. సినిమాలో కూడా అంతే కదా, ఫస్ట్ బికార్లాగా బిచ్చగాల్లా ఉంటాడు, ఎండింగ్కి వచ్చేసరికి కోట్లకు అధిపతి అవుతాడు. సరైన మార్గంలో ఎలాంటి కోరుకోవడం లేదు, అక్రమంగా ఎదిగిపోవాలి, ఎట్లా కొంచెం డబ్బు సంపాదించాలి. వాళ్ళు ఏమంటారంటే డబ్బున్న వాళ్ళు అసలు న్యాయంగా నీతిగా బతికే వాళ్ళకు విలువ ఇవ్వరు. నేటి సంఘాలలో, సమాజంలో బయట పరిస్థితులు మీరు గమనిస్తే న్యాయంగా బతికే వ్యక్తికి విలువ లేదు. అన్యాయంగా కోట్లు సంపాదించి వాళ్ళ ఇంట్లో నింపుకున్న వారు బయటకు వస్తే పెద్ద చొక్కేసుకొని ఎంతో మన మీద వాళ్ళ ముద్దల వాళ్ళ ఇంట్లో భిక్ష పెట్టుకునేలాగా ఫీలింగ్ చేసి మాట్లాడుతున్నారు. రాలేదు ఉద్యోగం. మనం పొరపాటు ఏదైనా అప్పడినా అనుకో, పని చేసుకోవాలి, బాగా కష్టపడాలి, బతకాలి బాగా అంటారు. ఏదో ఫిలాసఫీలు చెప్తారు వాళ్ళు బాగుపడింది ఏం లేదు. అక్రమంగా వచ్చిన సొమ్ముతో సమాజంలో పెద్దలుగా చలమవుతున్నారు. సమాజంలో పెద్దలుగా వాళ్ళు నీతిగా యథార్థంగా బ్రతికే వాళ్ళు చూస్తే పెద్ద పెద్ద ఫిలాసఫీ క్లాస్ ఇస్తారు వాళ్ళు. అట్లా కాదు, వాళ్ళు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఆదివారం డ్యూటీ చేయాలి, నువ్వేదో చిక్కుని మాది సెలవు పెడతావు, చర్చికి వెళ్తావు, వాళ్ళు అట్లే మాట్లాడతారు. ఆదివారం కూడా డ్యూటీ చేసుకోవాలి, మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? ఈ నేటి సమాజంలో మన ఇంటి వాళ్ళు చూసుకుంటారు, వారంతా పని ఉండదు, ఆదివారానికి స్పెషల్గా పని ఉంటారు. ఆ రోజే 2 రోజులు పడినంత కూరంతా ఆ రోజు పడతారు. నాకు ఇది చాలా అనుభవం ఈ విషయంలో. వారం అంతా పని ఉండదు, ఆదివారమే పని పడుతుంది. అది కూడా రోజు చేసే పని కంటే 200-300 వస్తారు. చూడండి, సాతాను ఎంత ప్రయత్నం చేస్తానంటే విడగొట్టాలి. జస్ట్ నువ్వు ఒక వ్యక్తి గురించి చెడుగా నువ్వు భావించున్నావు అనుకోండి, సాతాను చేస్తాను అతను అంతే అతని బిహేవియర్ ఎంత అంటాడు, మొదలు పెడతాడు. మనం కూడా నిజమే అంటాం, ఇంకా వాడు లాగుతాడు, అతను ఇట్లా అసలు మనం ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అయిపోతామంటే అసలు ఆ వ్యక్తి తప్పు, అతనిలో చిన్న మచ్చ ఉంటే సరి అయిపోవడం పోయి ఆ వ్యక్తి తప్పు అని వాదించే విధంగా సాతాను ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ అకుల్లా ప్రిస్కిల్లా జీవితంలో వారు ఇద్దరు ఏక మనస్కులు అయి ఏక తాత్పర్యంతో ఏక స్వభావంతో నేటికి ఆదర్శ కుటుంబంగా, ఆదర్శ దాంపత్య జీవితాన్ని గడిపిన వారిగా బైబిల్లో వ్రాయబడి ఉంది. భర్తను భార్యను వేరు చేసి రాయలేదు. అపోస్తులైన పౌలు 15 సంవత్సరాల తర్వాత తిమోతికి లేఖ రాస్తూ అక్కడ కూడా వాడికి కృతజ్ఞత చెప్పాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రిస్కాకును, అకుల్లకును, ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఎలాస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోఫియు రోగి అయ్యేందున అతని మిలేతులు విడిచితిని. శీతాకాలం రాకమునుపు నీకు వచ్చుటకు ప్రయత్నం చేయము. యూబులు, పూదే, లీను, క్లదియయు సహోదరులను నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు నీ ఆత్మకు తోడై ఉండును గాక, కృప మీకు తోడై ఉండును గాక. తను ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ అకుల్లా ప్రిస్కిల్లా వారు
ఎట్లా ఆతిథ్యాన్ని ఇచ్చారో మరలా గుర్తు చేస్తూ ఎవరు చెప్తున్నాడు? తన యొక్క కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, వారికి వందనాలు చెప్పయ్యా. నేను వచ్చినప్పుడు బాగా కొంత దైవ సేవకులు మన ప్రాంతానికి, మన పట్టణానికి, మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇచ్చే ఆతిథ్యము వారిని తృప్తికరంగా భావిస్తే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని జమ్మడులో వాళ్ళని సంఘం దగ్గర ఒక ఆమె ఉంటుంది, బాగా చక్కగా భోజనం చేసి పెడతారు, చక్కగా ఆతిథ్యం ఇస్తుందండి అని వారు ప్రాంతంలో అనునిత్యం జ్ఞాపకం చేసుకుంటుంటారు. అనునిత్యము జ్ఞాపకం చేసుకుంటారు. కొందరు అసలు ఒకరు మన ఇంటికి వస్తే వారు ఎట్లా అంటే ఎంత సమర్పడిపోతారో, ఏమి వెనుక ఆలోచన చేయకుండా వారి కోసం మంచి మంచి వంటలు చేయాలని ప్రయాసపడతారు. కొందరు ఇంట్లోకి వెళ్తే ఎందుకు ఈ టైంలో వచ్చినాడు, ఏం వచ్చినాడు, ఇదే వారి ప్రశ్న. కూడా తిరిగిపోతాడా, చేయాలనా, అన్ని ప్రశ్నలే. చుట్టాలు వచ్చినా కూడా ఇంకా దైవ సేవకులకు ఎక్కడ కాలం ఉంది? ఏం బాబు ఈ సమయంలో వచ్చినావు, తినేవా, తినరా బాబు, మాట్లాడసకన్నా. కొన్ని కుటుంబాలు అట్లా కాదండి. సేవకులు వచ్చినా, బంధువులు వచ్చినా వాళ్ళు వెంటనే ఆతిథ్యం ఎట్లా ఉంటుందంటే వాళ్ళంతా కాఫీ పెట్టిపోతున్నారు. ఏం తింటారండి? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, నీళ్ళు తీసుకుంటారా అని నీళ్ళు కూడా మరలా కాఫీ పెట్టడం, కాఫీ కూడా భోజనానికి ఇక్కడ చేయాలి. వారికి తినాలని మనసు లేకపోయినా వారి మనసును తినేలాగా ప్రభావితం చేసి కొద్దిగా తినండి, ఒక్క చపాతీ వినండి బాబు, ఒక్క చపాతీ అది కంప్లీట్ భోజనం పెట్టు, కొద్దిగా ఇంకొద్ది వేసుకోండి. వారి యొక్క ఆతిథ్యం ఎట్లా ఉండదంటే క్రీస్తును కనపరుస్తారు. దైవ సేవకుడు వారి ఇంట్లోకి అడుగు పెడితే వారి పాదములు వారికి భాగ్యము, వారు దుమ్ము దులపకుండా వెళ్ళాలి. ఆ ఇంటి దగ్గర నుంచి నీ ఇంటికి ఒక సేవకుడు వస్తే తృప్తిగా నిన్ను దీవించి వెళ్ళాలి. తృప్తిగా నిన్ను ఒక స్త్రీ ఉంది, ఆమె తినడానికి ఆహారం అదే చివరి రోజు తనకు తన యొక్క కుమారునికి. కానీ ఆమె చేసింది దైవ సేవకుడికి, అయ్యా ఇదే ఇంకా మాకు చివరి భోజనం, ఇది తిని చనిపోవాలి, అయినా కూడా నువ్వు వచ్చిన తినయ్యా. ఎంత స్త్రీ యొక్క మనసు అలాగా ఉండాలి. కొన్నిసార్లు స్త్రీ పరిచర్య అంటే ఏమనుకుంటారంటే చాలా మంది ఇట్లా మైకులు పట్టుకొని సంఘాల్లో నిలబడి వాక్యం చెప్తేనే పరిచర్య అనుకుంటారు. కానీ మన ప్రవర్తనే ఒక పరిచర్య కావాలి. మన ప్రవర్తన రాబోయే రోజుల్లో సంఘాలు ఉంటాయో లేదో తెలియదు. సంఘాలు ఉంటాయో లేదో నువ్వు పనికి వెళ్ళి చోటు 4 మాటలు చెప్పు. ఎవరైనా కష్టంలో ఉండి అమ్మ నా భర్త నన్ను వేధిస్తున్నాడు అమ్మా, ప్రభు కార్యం చేస్తాడు, ప్రభు కార్యం చేస్తాడమ్మా, ప్రార్థించమ్మా, మేము కూడా ప్రార్థన చేస్తాం అని ధైర్యపరిస్తే వారికి ఎంత బలం చేతులిచ్చిన వారు ఉంటాం. కాబట్టి ఆదర్శ దంపతులుగా ఉండే అకుల్లా ప్రిస్కిలను మనం చూసి నేర్చుకోవాలంటే వారు సంఘం పట్ల హింస ప్రారంభమైనప్పుడు వారు చేశారు, తమ ఇంటిలో సంఘాన్ని ప్రారంభించారు. అట్లాగే ఇంటిలో సంఘాన్ని ప్రారంభించినా కూడా ఇంటి మీద కూడా దాడి చేస్తుంటే ఆ దాడి చేసే వారిని కూడా క్షమించినారు. అదే సౌలే కదా ఈడ్చుకొని పోతున్నాడు ఇంట్లో ఉన్నవాళ్ళను. అదే సౌలు మరలా వారి దగ్గరికి వస్తే వారిని ఏం చేస్తున్నారు, వారి ఇంట్లో చేసుకుని వారికి భోజనం పెట్టి వారు చేసే పనిలో కూడా పని కల్పించినారు. మేము డేరాలు కుడతామయ్యా, నువ్వు కూడా కుడతామయ్యా, పని కల్పించినారు. అట్లాగే కాదు, ఆ ప్రాంతానికి వచ్చిన ఎవరిని కూడా వదులుకోలేదంట. ఈ 18వ వచనంలో చూసినాం కదా, అపోలో అనే ఒక అలెగ్జాండ్రియా ప్రాంతం నుంచి అపోలో అనే వ్యక్తి వస్తే అతడు చాలా ప్రావీణుడై వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే యోహాను బాప్తిసం వరకే బోధించు ఆగిపోయాడు. కానీ సంపూర్తిగా ఇంకా బైబిల్ తెలియలేదని వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. అకుల్లా ప్రిస్కిల్లా బైబిల్ పట్ల వాళ్ళకు ఉన్న ఆసక్తిని వారికి కనపరిచారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే బైబిల్ వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. వారి గురించి ఏమో లేదా, ఎవరి కాలం వాళ్ళది, ఎవరి బోధ వాళ్ళది, ఎవరి సంఘం వాళ్ళని చెప్తారు. అట్లా కాదు, సరిచేసే ప్రయత్నం ఇచ్చారు. సరిచేసే ప్రయత్నము ఆ సమయంలో నేను వాడుకోబోతున్నాడు దేవుడు. ఆ సమయంలో పొలాల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వారి దగ్గరికి వచ్చి ఏ సువార్తికుడు సేవకుడు వచ్చి వారి కరపత్రాలు ఇచ్చి వారు ఓడినాలు వేస్తుంటారు అనుకోండి. వారి దగ్గరికి వచ్చి ఏ సేవకుడు మాట్లాడినా కూడా సమయం ఉండదు. కానీ అక్కడే నువ్వు నిలబడి నాట్లేస్తున్నావు అనుకోండి, నువ్వు అక్కడ స్వార్థ ప్రకటించవచ్చు. అక్కడ వారు భోజనం చేసి దగ్గర అమ్మ బాగున్నామమ్మా, ఏం చేసుకున్నావు, ఏం లేదమ్మా, మా ఇంట్లో మా పిల్లలు అయిపోయినాయి, బియ్యం లేవు అని కొందరు సాధక బాధ చెప్తుంటారు. మా ప్రార్థన చేయడం, ప్రభు కార్యం చేస్తాం, ప్రభు అని మాట చెప్తుంటే వారికి చేతులు ఇచ్చిన వారు అవుతాం. ఆ మాటలే మన నిజంగా ప్రార్థన చేస్తున్నాక, మా భర్త మారిపోయాడక్క, మా పిల్లలు బాగా ఈరోజు సాధన చేస్తున్నాడు అంటే కుటుంబాన్ని జీవించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. వాడు 100 రెట్లుగా పనిచేస్తున్నాడు, సఫలమైపోతున్నాడు. తల్లి చాట పిల్లకు లేదు.
మా ఇట్లా వెళ్ళొద్దు మనం పెట్టండి అక్కడికి వెళ్తారు. అమ్మా ఈ తినంతా అదే తింటారు. నువ్వు ఇది చదవద్దు అమ్మా, ఈ రూట్లో వెళ్ళండి ఆ రూట్లో వెళ్ళదు. తల్లికి ఏది ఇష్టం లేకుంటే అదే చేయాలి కూతురుకు ఇష్టం అన్నా. తల్లికి ఇష్టం లేని పని చేస్తేనే కూతురుకు. తండ్రి అంటాడు అరే వద్దునా బైక్ వద్దునా అంటే తీసుకున్నాడు, అక్కడ కింద పడతాడు, యాక్సిడెంట్, కాలు చేయి కొట్టుకున్నాడు. తల్లి మాట పిల్లలకు లేదు, తండ్రి మాట కుమారుడికి లేదు. కుటుంబం మధ్య సాతాను ప్రవేశించి మళ్ళా వీళ్ళిద్దరి వల్ల, వారికి పుట్టిన పిల్లల వల్ల వారి మధ్య అంగేస్తాడు, మగ్గుమని కలపది. ఇంకా భార్య భర్త కొన్ని ఏళ్ళు మాటలు లేని ఇల్లు కూడా చూస్తున్నాం. మనం ఎవరైనా వెళ్ళామనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరు ఏదో అన్యోన్యంగా ఉన్నట్టు టీ పెట్టు అంటాడు. నేను ఏంటది వాళ్ళిద్దరు మాట్లాడకుండా ఆమె టీ పెడుతుంది, మళ్ళీ మాకు బయటకు వచ్చిన తర్వాత చెప్తాది పెట్టుకోవచ్చు కదా నువ్వే. కుటుంబాల్లో నిజంగా ఈరోజు ఇంకా సంపాదన ఎక్కువైపోయి భర్తకు ఒక రూమ్, భార్యకు ఒక రూమ్, కుమార్తెకు ఒక రూమ్. కుమారునికి భర్త ఫోన్ భార్య చూడద్దు, భార్య ఫోన్ భర్త చూడొద్దంటే ఏదో లోపం ఉన్నట్టే కదా. నీ ఫోన్ నీ భర్త చూడలేదంటే అయినా నువ్వు లోపంలో ఉన్నావు. అది ఏ లోపమైనా కానివ్వండి, నీ భర్తకు తెలియకుండా నువ్వు మొబైల్ ఉపయోగిస్తున్నావు అన్ని లాకుల్లో పెట్టేస్తున్నావు అనుకోండి, అక్కడ ఏదో లోపం ఉంది. నీ భార్యకు తెలియకుండా నీ ఫోన్ యూజ్ చేస్తున్నావు అనుకోండి, అక్కడ కూడా లోపం ఉన్నట్లేదు. ఇద్దరు పక్క చూసుకుంటున్నారు. జనరల్గా పెట్టుకుంటారు పిల్లలు ఏది పడితే చూసుకుంటారని లాక్ పెట్టుకోవచ్చు, అది సహజం. కానీ భర్త లాక్ భార్యకు తెలిసి ఉండాలి, భార్య లాకు. నేను ఈ మధ్య లాక్లు ఎక్కువైపోయి ప్రతి యాప్ లాక్ వచ్చేసింది. ఎన్నెట్టి వాళ్ళు లాక్లు పెడితే అసలు కరెక్ట్ విధానం కాదు. మన గురించి మన భర్తకు అంతా తెలియాలి. మనము పరాయి స్త్రీతో మాట్లాడుతున్నా అనే పదం మన భార్యకు తెలిసినా కూడా నా భర్త అలాంటి వాడు కాదు, ఏదో సమయంలో అలా మాట్లాడుతున్నాడేమో కానీ నా భర్త అలాంటి వాడు కాదు అనే సాక్ష్యం చెప్పేలాగా భార్య ఉండాలి. నీ భార్య పరాయి పురుషుడితో ఏదైనా మంచి సంభాషణ చేస్తున్నా కూడా సమాజం ఎట్లా పనిచేస్తుంది, మీ భార్య మన అట్లా పోతుండే బండేసుకొని ఆయనతో పడితే వెంటనే కుటుంబంలో చిచ్చు. వాడు తమ్ముడైతాడా, అన్నైతాడా, కొడుకైతాడా, చిన్నానైతాడా? ఆగాలి కదా. మనము క్షణిక ఆవేశంలోనే చంపేస్తారా? ఇంటికి వచ్చేది ఆలస్యం వాళ్ళను ఇందాక చెప్పినట్టు చాలా చెప్పినట్టు డోర్ డెలివరీ చేయాలని కట్టేసి పోసేసి వాళ్ళ పుట్టింటికి పంపిస్తున్నాడు. క్షణిక ఆవేశం. అందుకే బయట చెప్తుందంటే కోపపరుడు కానీ పాపము, ఈ కోపం మితిమీరిపోయి ఏం చేస్తారంటే పాపం చేసే విధంగా ప్రోత్సహిస్తారు. అట్లా ఉండొద్దు, మనము అట్లా ఉండొద్దు. ఇరుగురు దాంపత్య జీవితంలో ఒకరిని ఒకరు సన్మానించుకునే విధంగా, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే విధంగా, ఒకరి నిర్ణయాలు ఒకరు ఏం చేయాలి, సమ్మతించే విధంగా ఉండాలి. నువ్వు ఏదైనా కొత్త ప్రయత్నం, కొత్త వ్యాపారము, కొత్త ఏదైనా ప్రయాస, కొత్తది ఏదైనా చేస్తుంటే నీ భార్యకు తెలిసి ఉండాలి. అలాగనే నీకు చెప్పకుండా ఏదైనా చేసినప్పుడు నువ్వేం గమనించాలంటే నా భర్త ఏం చేసినప్పుడు మంచి చేస్తాడు, చెడు చేయదు. నా భర్త ఏ ప్రయాసం చేసినప్పుడు ఆ ప్రయాసంలో మంచి ఫలితమే వస్తుంది. నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకము చీటికి మాటికి భర్త గురించి రిపోర్ట్, ప్రోగ్రెస్ కార్డు రిపోర్ట్ ఇచ్చినట్టు అమ్మ నాన్నకి ఇస్తుంటారు. ఎక్కడ పోయినాడు ఏం తిరుగుతున్నాడు, నా పొద్దున తిరుగుతానంటాడు, ఏం పనే పట్ల ఏ పని వెళ్ళా అని వాళ్ళు కమాండ్ చేస్తుంటారు. వీళ్ళకు ఉండవని ఇంట్లో ఈయనకు డబ్బు లేక, తినడానికి తిండి లేక, రేపు ఏం పని చేయాలి, రేపు ఎట్లా కుటుంబాన్ని ఎట్లా పోల్చుకొని ఈయన కాబట్టి నేను తిరుగుతుంటే అట్లా కాదు. ఏ పని వేటికి బాగా వ్యాపకు మీ భర్తకు పొద్దున నుంచి వేటినైనా కనిపిస్తున్నాడు. అట్లా మనం రిపోర్ట్ ఇచ్చే విధంగా ఉండదు. దాని రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలంటే భర్తకి ఇవ్వాలి, భర్త రిపోర్ట్ భార్యకి ఇవ్వాలి. ఇద్దరు రిపోర్ట్ కలిసి దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవా మా ఇద్దరు రిపోర్ట్ ఇట్లా ఉంది, సరి చేసుకోవాలి. లోకాల జీవితం ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన లేదు. ఇల్లు కూడా సేవకుల కుటుంబాలే కుటుంబ ప్రార్థన లేదు. చాలా వరకు ఇద్దరు ప్రార్థన చేసినా లేదు ప్రార్థన. బైబిల్ ఈ కొందరు ప్రసంగికులు దిగొస్తారని చెప్తుంటారు. వాళ్ళు ఈరోజు సమయం ఎక్కువైంది చూసుకోలేదా, సంఘాన్ని ఉద్ధరించాలి, సంఘాన్ని కోసం ప్రయాసపడాలని ఆయన చేస్తుంటే భార్యకు అదేం కనిపించదు. అందుకే రోమరాసిన పత్రికలో 6వ అధ్యాయం 8వ అధ్యాయం ఉంటారు. శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ మీద. ఏది ఆసక్తి ఉంటే అదే పని చేయాలని మనసు చెప్తారు. శరీరం పట్ల ఎక్కువ ఆసక్తి ఉందనుకోండి ఏం చేస్తారు, లోతు భార్యగా ఫీల్ అవుతారు.
లోతు పిల్లల్లా ఫీల్ అవుతారు. శరీరం పట్ల ఆసక్తి ఉంటే, ఆత్మ పట్ల ఆసక్తి ఉంటే ఈ అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళే పనిచేస్తారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? అకుల్లా ప్రిస్కిల్లా విడదీయరని బంధంలా ఉండి దేవుని ఇష్టంలో కుటుంబంగా జీవించి వర్ధిల్లాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.